మాజీ ముఖ్యమంత్రి లెవన్ రెడ్డి అనే జగన్ రెడ్డి మాటకొస్తే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అంటే ఇంకో మాట గుర్తు రావటంలా, మాట మాటకి రాష్ట్రపతి పాలన. ఎక్కడ వ్యక్తిగత మంటలు జరిగితే రాష్ట్రపతి పాలన, ఒక ఫ్రెండ్స్ తాగి బార్లో చంపుకుంటే రాష్ట్రపతి పాలన. మరి నేను సైకో అన్నారు, పిచ్చోడు అన్నారు, దద్దమ్మన్నారు. మరి ఇంత పిరికి పందని నేను అనుకోలే. ఇంత పిరికి పందని నువ్వు నీ కార్యకర్తలు 2 నెలల కాల ఇంత లేకి నీకెందుకు తొందర అధికారానికి అడుగుతున్నా. సామాజిక బస్సు యాత్ర నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఒక దళితుల మీద 6,000 మందికి పైగా అత్యాచారాలు చేసిన కేసులు ఉన్నాయి నీ ప్రభుత్వంలో. 28 మంది దళితుల్ని అత్యాచారం చేసి చంపేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. నీ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే ఎస్సీ డ్రైవర్ని చంపేసి ఇంటికి పార్సిల్ పంపించిన సంగతి మరిచావా అని అడుగుతున్నా. అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నావు అడుగుతున్నా. అతని మీద ఏమీ తీసుకోలేదు కాబట్టి మరో మహేంద్ర అనే దళితుడిని నోట్లో పాసు పోసింది నీ పార్టీ నాయకులు వాస్తవం కాదా అని అడుగుతున్నా. అదే రకంగా చూసుకుంటే ఈరోజు దళితులకు వచ్చినటువంటి సప్లై నిధులు 33,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి అనేక శాఖలకు మళ్లించి నువ్వు దోచుకుంది వాస్తవం కాదా జగన్ రెడ్డి అని అడుగుతున్నా. లెవన్ రెడ్డి నువ్వు సమాధానం చెప్పేవాడికి సామాజిక బస్సు యాత్ర వేసే హక్కు నీకు లేదు. రాష్ట్రపతి పాలన గురించి అడిగే హక్కు ముమ్మాటికి నీకు లేదు. నీ ప్రభుత్వంలో అనేక దాడులు, దళితుల మీద దాడులు. డాక్టర్ సుధాకర్ ఒక కరోనా సమయంలో మాస్కులు ఇవ్వండి డాక్టర్లకి అని అడిగిన దానికి ఒక పిచ్చివాడిని చేసి చేతులు విరిసి కట్టి రోడ్లో ఇసిరేసి చంపింది నీ ప్రభుత్వం కాదా లెవన్ రెడ్డి అని అడుగుతున్నా. మరి నువ్వు సామాజిక బస్సు యాత్ర చేస్తావా? నువ్వు ఒక మనిషివేనా లేక బస్సుగా అడుగుతున్నా. రాష్ట్రపతి పాలన ఊరిన వస్తుందా? అసలు ఏ రోజైనా రాష్ట్రపతిని పోలవరం ప్రాజెక్టు గురించి అడిగావా? రాష్ట్ర నిధుల గురించి అడిగావా? అమరావతి గురించి అడిగావా? లేకుంటే దళిత నిధుల గురించి అడిగావా? బీసీ కార్పొరేషన్ గురించి అడిగావా? ఏది అడిగావు? ఏదీ లేదు. నీ కేసులు, డబ్బు దోచుకునేదానికి, మీ చిన్నాయన కేసులు అయించి అవినాష్ రెడ్డి కాపాడేదానికి వాళ్ళ కాళ్ళు పట్టుకునేవా తప్ప ఏనాడైనా రాష్ట్రపతిని కలిసి ఈ రాష్ట్రానికి నిధులు కావాలని అడిగావా? లెవన్ రెడ్డి అని అడుగుతున్నా. 2019 నుంచి 22 వరకు 1294 నేరాలు జరిగితే వాటిల్లో 65% అత్యాచారాలే. దమ్ముంటే దీనికి జిల్లాలో కానివ్వండి, వైసీపీ నాయకులకు కానివ్వండి, దమ్ముంటే వీటి మీద చర్చకి రండి. మీరు దమ్ము ధైర్యం ఉంటే. నేను చెప్పేది కాదు, లెక్కలతో సహా ఉన్నాయి. మరి ఈరోజు చూస్తే ఇన్ని దళితుల మీద చేసిన నువ్వు ఈరోజు దళితులకి ఆపద్ బాంధవుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది దళితులకి ఈరోజు ఆనాడు ఉద్యోగాలు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, ఇన్నోవా కార్లు ఇచ్చారు, విదేశ విద్యకు పంపించాడు. విదేశ విద్యకి డాక్టర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది ఆనాడు. మరి మీరు వచ్చి ఒక దొంగ లెవన్ రెడ్డి
జగన్ రెడ్డి దీవెనని పెట్టుకుంటావా? మహానుభావుడు అంబేద్కర్ పేరు తీసి నువ్వు జగన్ రెడ్డి దీవెనని పెట్టుకుంటావా? ఎంతమందిని పంపించావు ఈరోజు విదేశీ విద్యకి? లేదే, ఎవరిని పంపించలేదే. మోసం, దగ, ఇవన్నీ చంద్రన్న చేసిన పనులు తప్ప ఏ పనులు ఈనాడు లేవని చెప్పి మాట్లాడుతున్నా. ఈరోజు రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ అనే దళితుడిని ఆనాడు ప్రతిపాదించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కేంద్రంలో బాలయోగి అనే దళితుడిని స్పీకర్గా ఎంపిక చేసేదానికి ప్రతిపాదించింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో స్పీకర్గా పెట్టింది ఎవరు? ప్రతిభా భారతి గారిని చంద్రబాబు నాయుడు గారు. దళితులకి పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. దళిత ద్రోహి రేవంత్ రెడ్డి గారు. అవునా కాదా అని అడుగుతున్నా నేను ఈరోజు వైసీపీ వాళ్ళని. అదే రకంగా చూస్తే నీ పులివెందుల, నీ సొంత నియోజకవర్గం అంటే దాదాపు 2020లో నాగమ్మ అనే ఒక దళిత మహిళని నీ పార్టీ వాళ్ళు అత్యాచారం చేసి చంపేస్తే ఈ రోజుకి ముద్దాయిలను అరెస్ట్ చేయలేదు, ఆ ముద్దాయిలు అంతూ లేదు. మీ చిన్న ఆయన చంపేసింది ఎవరో ఈ రోజుకి నువ్వు తేల్చలేదు, వాళ్ళని అరెస్టు చేయను లేదు. నువ్వు ఒక క్రిమినల్వి. అంబేద్కర్ రాజ్యాంగం నీ 5 సంవత్సరాలు లేదు. నీ 5 సంవత్సరాల్లో ఉన్నది రాజారెడ్డి రాజ్యాంగం మాత్రమే. ఏం 2 నెలలు భరించలేవా పదవి లేకుండా? ఏమంత భయమా నీకు? 2 నెలలు భరించలేవా? మరి 4 లక్షల మంది దళితులకి టీడీపీ ప్రభుత్వంలో ఉపాధి కల్పించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. దమ్ముంటే చర్చకి రండి. దళిత బిడ్డల్ని విదేశాల్లో చదివించింది ఎవరు ఎక్కువ మంది? చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా దళితులకి ఈరోజు భూమి ఉండాలి, వాళ్ళు బతకాలి, దున్నేవాడితే భూమి అంటూ రైతులకు భూములు ఇచ్చింది ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది. ఆ భూములన్నీ నీ పార్టీ 14,000 ఎకరాలు ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి సాయంతో అవన్నీ కూడా మీరు లాక్కునేదానికి ప్రయత్నించారా? వాటిలో లాక్కునేది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఈరోజు రాష్ట్ర పార్టీ మా కార్యాలయంలో రోజు ఇవే కాగితాలు, ఇవే ఇస్తున్నారు ఈరోజు రిపోర్ట్లు. దళిత ద్రోహులు మీరు, నీ పార్టీ, నువ్వు. చంద్రబాబు పేదలకు భూములు ఇస్తే ఆ భూములు లాక్కున్నటువంటి ద్రోహులు మీరని చెప్పి నేను వివరిస్తున్నా.